కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదన్నారు. అలాగే కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని, అతని నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దు దాటుతున్నాయన్నారు. ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాసు ప్రకటనలు చేయడం అతనికి కొత్త కదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాలు విసురుతున్నామన్నారు. బండి సంజయ్కు అధికారికంగా లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కాలేదన్నారు. అలాగే కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని, అతని నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దు దాటాయన్నారు. ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాసు ప్రకటనలు చేయడం అతనికి కొత్త కదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాలు విసురుతున్నానన్నారు. బండి సంజయ్కు అధికారికంగా లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.